శ్రీ యేసుదేవనామ సంకీర్తనం. అయ్యా బయట వాళ్ళు చేతులు లేపుతలేరు. మన యేసు స్వామికి, సాధువైన గొర్రె పిల్లకు దేవుడు మీకు తోడయుండును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. Now Sunday school children can leave the church. Before this, don't send your children to the Sunday school, please. Repeatedly నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. Let children sit with you till the time of sermon. They should sit. నేను చెప్పిన సండే స్కూల్ టీచర్స్ కూడా, I don't know whether they have instructed or not. I give you greetings. Wish you a very happy Republic Day. ఎన్కోలు చెప్తలేరు, రవీంద్రని చెప్తలేడు నాకు. ఓ పొద్దున్నే చెప్పిన అంటుండు, సుధి కూడా చెయ్యి లేపుతుండు. వాట్ ఎ గ్రేట్ జాయ్, వాట్ ఎ గ్రేట్ హానర్. ఏ దేశమేగినా ఎందెందు కాలిడినా పొగడరా నీ తల్లి, నిలపరా నీ జాతి. 56 ఇంచుల ఎద ఎగసి పడుతుంటే సగర్వంగా భారతీయునని సప్త ఖండాలు ప్రతిధ్వనించేలా ఉంచినటువంటి పుణ్య దేశము నా దేశము. నమో నమామి. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తే ఈ చక్కని పుణ్యభూమి, కర్మభూమి అయినటువంటి భారతావనిలో మనకు ప్రాణం పోసిండు. భారతదేశములో జన్మించిన వానికి విశ్వము వాని గుప్పిట్లో, విశ్వము వాని గుప్పిట్లో. అందులో గ్యారిసన్ పరిసర ప్రాంతంలో ఉన్నవానికి భారతావని. డాక్టర్ సాబ్ చాలా గట్టిగా ఇట్లా అంటుండు. ఎందుకనంటే మన చుట్టూ దాదాపు ఎంతమంది ఉన్నారు? ఐ షుడ్ ఆస్క్ సుదేష్. కంటోన్మెంట్లో సైనికులు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నవారు ఎక్కడైనా ఉన్నారు అని అంటే అది మన దగ్గరనే, మనం వాళ్ళతో ఉన్నాం. ఇట్ ఈస్ మినీ ఇండియా. కంటోన్మెంట్ ఈజ్ మినీ ఇండియా. ఎంత గొప్ప అదృష్టం, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప పుణ్య ఫలం ఇది. భూమి మీద ఉన్నటువంటి అన్ని సంస్కృతులను, అన్ని సంప్రదాయాలను ఒకే వేదిక, ఒకే భాష మీద చూసేటువంటి అదృష్టం దేవుడు మనకు ఇట్టి భారతావనిలో దేవుడు మనకు అనుగ్రహించినాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. టుడే we are celebrating our proud independent Republic Day. 76 వసంతాలు. అనేక మంది ఈ దినం కొరకు ప్రార్థన చేసినారు. అనేక మంది ఈ దినం కొరకు ప్రాణాన్ని, మానాన్ని, ధనాన్ని, సమయాన్ని, సమస్తాన్ని వెచ్చించి ఈ దినం కొరకు వారు ఎదురు చూసినారు. క్రైస్తవ పరిభాషలో ఒకవేళ నన్ను ఈ దినమును గురించి ఏకవాక్యంలో మీరు వర్ణించగలరా అని ఎవరైనా నన్ను అడిగితే దానిని నేను ఆమోసు గ్రంథము 5వ అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి ఆమోసు అభివర్ణించినట్టు నేను వర్ణించగలుగుతున్నాను. ఇది ప్రభువు దినము. ఇది విన్నరా? ఓల్డ్ టెస్టిమెంట్ రీడింగ్ చదివేటప్పుడు వినలే కదా? దిస్ ఈజ్ ద డే ఆఫ్ ద లార్డ్, for which we have been waiting and longing for 200 years. పరతంత్ర పాలనలో నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చడానికి ఊపిరి బిగబట్టి ఈ రోజున గుండెలు ఉవ్వెత్తి ఎగిసి అంత ఊపిరితో నింపుకున్నటువంటి శుభదినం, సుదినం. ఏ ప్రాంతానికో, ఏ మతానికో, ఏ సంస్కృతికో సంబంధించినటువంటి పర్వదినము కాదు. ఇది యావత్తు జాతికి అన్ని భేషజాలను దూరము చేసి దేశమంతా కలిసి
ఉత్సహించి సంతోషించేటువంటి జాతీయ పర్వదినం ఇది. దేవుడు నా భారతావనిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని యొక్క సంకల్పం పాపపు దాస్య శృంఖాలలో నుంచి విడుదల విమోచన కలిగించాలని తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తును పంపించినటువంటి సుదినము ఈ రోజున సాకారమైనటువంటి దినం. భారతావనిలో ఉన్నటువంటి వారు సగర్వంగా తల ఎత్తుకొని ధైర్యంగా బ్రతకగలగడానికి దేవుడు అందించిన సుదినం ఇది. ఫర్ విచ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఈ రోజున భారతావని యావత్తు ప్రతి 26 దీన్ని మనం చిన్నగా ఉండగా అంటుంటివి, ఏమంటాం ఫిలిపు, మరి గట్టిగా చెప్పవు నువ్వు, 26 జనవరి కదా, 15 ఆగస్ట్ ఏమో 15 ఆగస్ట్ అంటాం. ఈరోజు 26 జనవరి. ఈ 26 జనవరి నాడు మరి భారతావనికి 1950 కాన్స్టిట్యూషన్ను అమలులోనికి ఆమోదించబడి వచ్చినటువంటి దినం. అనగా 1935లో ఉన్నటువంటి ఇండియన్ యాక్ట్ దాని స్థానాన మన యొక్క కాన్స్టిట్యూషన్ అమలులోనికి వచ్చినటువంటి దినం. ఈ దినాన భారతావనిని ఇట్ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ ఇండియా యాజ్ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మనకు తెలిసి ఉండాలి. ఈ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రధానమైనటువంటి ఆర్కిటెక్ట్ లేదా నిర్మాణకారుడు ఎవరండి? బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ఎవరికైనా టైం ఉంటే లేదా టైం తీసుకోవాలి, టైం తీసుకొని ఒకసారి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆటోబయోగ్రఫీ చదవాలి. మీరు తప్పనిసరిగా చదవాలి. ఈ మధ్యకాలంలో జరిగే అనేక సదస్సుల్లో నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజలకు, రాజకీయ నాయకులకు, మతాధినాయకులకు అందరికీ నేను ఒకే మాట చెప్తున్నా, ఎస్పెషల్లీ ఫర్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ. నేను ఘంటాపదంగా చాలా గొప్పగా, అంటే తప్పనిసరిగా చేయండి అని చెప్తున్నా. ఏంటనంటే, బైబిల్ లేనటువంటి క్రైస్తవ గృహాన్ని కనుగొనటం అసంభవం. బైబిల్ లేని క్రైస్తవ గృహాన్ని కనుగొనటం అసంభవం. ఆకాశం కింద 7 ఖండాలలో ఏ ఖండం కన్నా వెళ్ళండి మీరు. వాడు పండితుడే కానీ, పామరుడే కానీ, అయ్యా ధనమున్నోడు కానీ, ధనం లేనోడు కానీ, భక్తిహీనుడే కానీ, భక్తి లేనోడు కానీ, క్రైస్తవ గృహము అనంటే వానింట్లో ప్యారడైస్ బిర్యానీ దొరకకపోవచ్చునేమో కానీ ఖచ్చితంగా దొరికేది ఒకటి ఉంటుంది. ఏంటది? ఐ రైట్? నేనేం చెప్తున్నా అంటే, బైబిల్తో పాటు ఎవ్రీ క్రిస్టియన్ హోమ్ అట్లీస్ట్ ప్లీజ్ ప్లేస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ యువర్ హోమ్స్. This is very, very important for us. Very, very important for us. ప్రతి గృహములో భారత రాజ్యాంగాన్ని ఉంచండి. ఈరోజు దేవుడు మన భారతావానికి ఇచ్చినటువంటి రాజ్యాంగము ఉండటము అది దీవెనకరము. బాబాసాహెబ్ అంబేద్కర్ను నేను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. సచ్ ఎ వండర్ఫుల్ మ్యాన్. He was the chairman of the drafting committee of the Indian Constitution. ఒకవేళ నేను గనక ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడిగి కరెక్ట్ సమాధానం చెప్పిన వారికి నేను 5,000 రూపాయలు ఇస్తానంటే ఎంతమంది చెప్తారో నాకు తెలియదు. ముందే చెయ్యి రెడీ పెట్టుకున్నారా? నేను అడగక ముందే ప్రకాష్ అన్న చెయ్యి కట్టుకున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమున్నది? నేను అడిగినా, భగవంతుడా నేను ఇంకా పైసలు లేవు, కిస్సా పైసేకా అంటుందమ్మా, పైసలు లేవు నా జేబులో, అందుకే అడుగుతలేను. ఇప్పుడు అడుగుతా. నౌ ద ప్రైజ్ మనీ గోస్ 10,000 రూపీస్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడానికి తీసుకోబడినటువంటి కాలం ఎంత? అంటే థ్యాంక్ యూ, మీరు అంత ఇంగ్లీష్ సర్మన్ విన్నారు కనుక.
కనుక ప్రైజ్ మనీ ఈస్ క్యాన్సిల్ నౌ. ఐ ట్రూలీ అప్రిషియేట్ అమ్మను ఐ అప్రిషియేట్. తెలియదు మనకు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముందో మన అమ్మమ్మకు తెలుసు, వాళ్ళమ్మమ్మకు తెలుసు, తాతకు తెలుసు, నాయనకు తెలుసు, కొడుకుకు తెలుసు, మనమనికి తెలుసు, పుట్టబయటోనికి కూడా ఎరకనే. కానీ భారత రాజ్యాంగము రావడానికి ఎంతకాలం పట్టిందన్నది ఎవరికి తెలియదు. బికాజ్ వీ ఫీల్ ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్. అయ్యా, let us be very honest. Let us be very honest. రాకుమారుడా కదా? వై? జవాబు లేదు దీనికి మన దగ్గర. ఏమన్నంటే మనం ఒకటి నేర్చుకున్నాం, ఏంటంటే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మరి అక్కడికి ఇక్కడ ఎందుకు నువ్వు? నీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని అన్నప్పుడు, భూమి మీద నువ్వు బాధ్యత వహించలేనప్పుడు నీకు హక్కులు కూడా అడిగేటువంటి ధైర్యం లేదు. డోంట్ ఆస్క్ ఫర్ రైట్స్ వెన్ యు ఆర్ అనేబుల్ టు ఫంక్షన్ యువర్ డ్యూటీస్. భారత రాజ్యాంగం యొక్క నిర్మాణము 2 సంవత్సరాల 11 నెలల 18 దినాలు పట్టింది ఈ రాజ్యాంగము ఈ రూపానికి రావడానికి. ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలలో భారతావని రాజ్యాంగము అతి సుదీర్ఘమైన రాజ్యాంగాలలో ఒకటి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగంలో మనకు దాదాపు 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇనిషియల్గా, ఇప్పుడు పెరిగినాయి అనుకోండి ఆర్టికల్స్. ఈ 395 ఆర్టికల్స్ను 22గా విభాగింపబడినాయి. తర్వాత 8 షెడ్యూల్స్గా వాటిని ఇప్పుడు ఇంకొద్దిగా విస్తీర్ణ గావించబడ్డది. ఈ రాజ్యాంగము మనకు ఇవ్వబడినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం, పూర్వం ఈ రాజ్యాంగం యొక్క సంకలనమును గురించి కూడా మనం కొంత తెలుసుకోవాలా. భారతావని యొక్క రాజ్యాంగము ఒకటేసారి ఉన్నట్టుగా అది ఉబికి రాలే. ఈ రాజ్యాంగములో ఆయా దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగముల యొక్క ఆలోచనను ఇందులో కూర్పు చేసినారు పితామహులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ కూర్పు చేసినటువంటి వాటిలో 3 ప్రధానమైనటువంటి పదాలు నేడు మైనారిటీస్ అయిన మనకు, ప్రతి భారతీయునికి ఆత్మగౌరవాన్ని కల్పిస్తున్నటువంటి పదాలుగా చూస్తాం. మొదటిది, ఇట్ ఇంక్లూడ్స్ ద ఫెడరలిజం. ఇది యుఎస్ఏ పార్లమెంట్ స్ట్రక్చర్ నుంచి విచ్ ఇంక్లూడ్స్ ద ఫెడరలిజం ఫ్రమ్ యుఎస్ఏ, పార్లమెంటరీ స్ట్రక్చర్ ఫ్రమ్ యూకే అండ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ ఐర్లాండ్. కొంత భాగము యుఎస్ఏ నుంచి సంకలనము చేయబడ్డది కూర్పులో. రెండవది పార్లమెంటరీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, గ్రామ పంచాయత్ నుంచి పార్లమెంటు వరకు ఏదైతే ఉన్నదో, దట్ హ్యాస్ బిన్ ఇంకార్పొరేటెడ్ ఫ్రమ్ యూకే and the directive principles have been incorporated from the Ireland. దీని యొక్క ప్రధానమైనటువంటి ఈ నిర్మాణములో ప్రతి పౌరునికి there are fundamental rights and fundamental duties. The constitution guarantees, I repeat the word, the constitution guarantees the fundamental rights. What are those fundamental rights? Right of equality, rights of equality. రెండోది రైట్స్ ఆఫ్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. బహుశా ఇప్పుడు ఇది దొరకడం జర కష్టం కనబడతా ఉన్నది. ఈక్వాలిటీ కూడా దొరకడం చాలా కష్టమే ఉన్నది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, బయటకెళ్ళి మన ఇష్టాన్ని మనోభీష్టాన్ని ఇతరులను గాయపరచకుండా మాట్లాడగలగటం బాధ్యత. ఇతరులను కించపరచకుండా మాట్లాడడం ధర్మత. ఈ ధర్మాన్ని పాటించితే నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను ఎప్పుడూ సదా పరిరక్షింపబడుతుంది. ప్రొటెక్షన్ అగైన్స్ట్ ఎనీ డిస్క్రిమినేషన్. డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ. 9-10 వచనాలు.
లేవియాకాండం 19, లేకపోతే అవసరం లేదమ్మా, టైమ్ ఈజ్ రన్నింగ్ షార్ట్. రెండవది ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దాని మీద ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7-8 వచనాలు. నూతన నిబంధనలోనికి వచ్చేసరికి అపోస్తుల కార్యములు 34వ అధ్యాయం 35వ వచనం, సమాజ స్థాపన, అందరినీ సమానమైనటువంటి దృక్పథముతో చేయడానికి నిర్దేశించినటువంటిదే ఆర్టికల్ 36-51 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దట్ ఈస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. One is, what is the first one? Democratic Republic. Second one, rule of law. Third one is directive principles of the state policy. నేడు మనము మనల్ని ఎత్తి పట్టుకున్నటువంటి మన దేశపు ధర్మశాస్త్రము, ద కాన్స్టిట్యూషన్. దిస్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద బైబిల్. ఎవరు కాదనసాలన్నటువంటి ఒక గొప్ప సత్యం. నౌ లెట్ us go to the scripture portions. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం. ఈ ఆమోసు గ్రంథం ఈ మధ్యలో చాలా మురుస్తూ ఉంటాను, కానీ కాదు, నాకంటే 100 మైల్స్ స్పీడ్లో వెళ్ళిపోతున్నారు మీరు. ఐ రైట్? ఒక్క మాట దరిద్రులైన వారిని, బీదవారిని, అర్హత లేనటువంటి వారిని, అంగలారుస్తున్న వారి మీద దయచూపుట నీ ధర్మము కాదా? ప్రవక్త అయిన ఆమోసు మాటను ఎలుగెత్తి చెప్పుతున్నదా తల్లి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గాఢాంధకారమైన చీకట్లో ఒక చిన్న కాంతిరేఖ ప్రసరించింది. దేవుడు సజీవుడని, ఆయన స్వరము ఇంకా అధికారులు ఎదురొచ్చిన, అంధకారం ఎదురొచ్చిన, కూటమి అంతా ఏకమై నిలబడ్డ చీల్చుకొని వెళ్ళిపోతుందని, దాన్ని ఇచ్చుకొని వెళ్ళిపోతుందని, దాని కంటిన్యూషనే ఈరోజు ఉంటున్నాం. గుడి దగ్గర అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అన్నీ మేము అనుకునేటి అన్నీ చేస్తున్నాం కనుక ఇవే యెహోవా దేవునికి ఇష్టము అన్నటువంటి భ్రమల అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అన్నీ మేము అనుకునేటి అన్నీ చేస్తున్నాం కనుక ఇవే యెహోవా దేవునికి ఇష్టము అన్నటువంటి భ్రమల బ్రతికిపోతున్నారు. అందుకే వాళ్ళు యెహోవా దేవుని యొక్క దినము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు కారు చీకట్లలో కాంతి రేఖ లెక్క యెహోవా దేవుని మాట వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకు ఆమోసు చెప్తున్న మాట ఏంటంటే, బాపు, యెహోవా దేవుని దినము కొరకు ఎదురు చూడటం మంచిదే, కానీ నీవున్న స్థితిలో ఆ దినము గనక నీకు వస్తే నీవు అనుకుంటున్నట్టు సుఖము కాదు, నీకు తీర్పు రాబోతున్నది అని సెలవిస్తాడు. దేవుని యొక్క న్యాయములో, న్యాయ సభలో, దేవుని యొక్క చట్టంలో నీవు నిలబడుతూ ఉన్నప్పుడు నీవు చేసినటువంటి అవిధేయత, నీవు సలిపినటువంటి అవిశ్వాసము, దానికి తీర్పు నీ శిరస్సు మీద వేలాడుతున్నది. బహు జాగ్రత్తగా ఉండు. దేవుని ఆరాధిస్తూ నేను దేవునికి ప్రీతి పాత్రుని చెప్పుకుంటున్నావేమో, 21-22 వచనాలలో ప్రీతి పాత్రుని చెప్పుకుంటున్నావు అనుకుంటున్నావేమో, ఇది కాదు కదా యెహోవా నీ నుంచి కోరుకునేది. ఏమి కోరుకుంటున్నాడయ్యా అనంటే 24వ వచనంలో చెబుతాడు, జస్టిస్ అండ్ రైచియస్నెస్. నీళ్లు పారునట్లు న్యాయమును జరగనీయుడి. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇది హీబ్రూ భాషలో రాయబడ్డది. ఈ క్షణం కొరకు ఈ హీబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్లో ఈ న్యాయము లేదా ధర్మము అన్నటువంటి, జస్టిస్ అన్నటువంటి పదానికి దాదాపుగా మిష్పాత్ అనే హీబ్రూ పదం వాడబడ్డది. మిష్పాత్ ఈ పదము హీబ్రూ బైబిల్లో, ఇదే పదము హీబ్రూ బైబిల్లో 200 సార్లు ప్రస్తావించబడ్డది అందరి ప్రవక్తల ద్వారా. అంటే అందరి ప్రవక్తల యొక్క మనోభీష్టము ఒక్కటే. వారు న్యాయము, ధర్మము గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మనోభీష్టాన్ని, మిష్పాత్ అనే పదాన్ని 200 సార్లు ఉటంకించినారు అని అంటే, హీబ్రూ బైబిల్ అనుసారంగా టు ట్రీట్ పీపుల్ ఫెయిర్లీ. ఎదుటి వ్యక్తిని నీవు
ధర్మంగా సహేతుకంగా నీవు వారి పట్ల నీ ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకో. ఇది జస్టిస్. దిస్ ఇస్ జస్టిస్. ఇట్ కెన్ ఆల్సో రిఫర్ టు ద రూల్ ఆఫ్ ద లా అండ్ యాక్షన్స్ టేకెన్ టు కరెక్ట్ జస్టిస్. మిష్పాత్ అనేటువంటిది ఎక్కడైనా ధర్మము మార్గము తప్పితే ఆ ధర్మాన్ని తిరిగి గాడిలోనికి తీసుకుని వచ్చే ప్రక్రియ కూడా న్యాయమే అన్నది పాత నిబంధన హీబ్రూ బైబిల్ యొక్క భాష్యం. ఒకటేంది, ఇతరులతో నీవు సఖ్యత కలిగినటువంటి సంబంధాన్ని ఉంచు. రెండవది, ధర్మము ఎవరైనా తప్పినట్టయితే వారిని నువ్వు ధర్మములోనికి తీసుకుని రావడానికి ప్రయత్నం చెయ్యు. ఇట్ ఇస్ ఫెయిర్నెస్ ఇన్ సొసైటియల్ రిలేషన్షిప్. ఈ రోజున భారత రాజ్యాంగం మనకిచ్చింది కూడా అది. ఏ తారతమ్యం లేకుండా ప్రతి భారత పౌరుడు సమానమైన సముచితమైనటువంటి గౌరవ స్థానములో సంతోషంగా ఫ్రీడంతో పూర్ణమైనటువంటి స్వేచ్ఛతో బ్రతకడానికి నిర్దేశించబడినది. రెండవది న్యాయం వాడబడ్డది. రెండవ పదం ఏం వాడబడ్డది అక్కడ? రైచియస్నెస్. ఈ రైచియస్నెస్ అనే పదం, జస్టిస్ అండ్ రైచియస్నెస్, బైబిల్లో రెండు ఒకదాని వెనక నడిచినాయి. టేక్ ఎనీవేర్. ఎప్పుడైతే జస్టిస్ అనే పదం వచ్చిందో వెంటనే రైచియస్ అనే పదాన్ని కూడా ప్రవక్తలు వాడినారు. అంటే ఇది చేతిలో చేసి నడుచుకున్నటువంటి ఒక విడదీయరానటువంటి బంధం. జస్టిస్ కానీ రైచియస్ కానీ. రైచియస్నెస్ అన్నటువంటి ఈ పదానికి హీబ్రూ భాషలో వాడబడిన పదం ఏంటంటే జెడెక్, వేర్ టీ ఈజ్ సైలెన్స్. ఈ జెడెక్ అన్నటువంటి ఈ పదం యొక్క అర్థం ఏంటంటే పర్సనల్ అండ్ మోరల్ అప్రైచియస్నెస్. పర్సనల్ నైతిక పరమైనటువంటి ధర్మము, వ్యక్తిగతమైనటువంటి ధర్మం. ఇవి రెండూ కూడా జస్టిస్ అండ్ రైచియస్నెస్ అనేటువంటివి ఇవి కలిసి నడవాలి. అవి కలవనివ్వండి కాదు, కాలువ వలె, జీవనది వలె ఇవి పారనివ్వండి. పారగలిగినటువంటి సంఘములో, పారగలిగినటువంటి దేశములో దేవుని యొక్క ఆశీర్వాదము వర్షము వలె ప్రవహింపచేస్తాను. ఇది ఆమోస్ యొక్క సందేశం. వీటికి ప్రతిబంధకాలేవి అనంటే చివరి వచనంలో మనం చూస్తాం. 25 నుంచి 27వ వచనంలో మ్యాన్ మేడ్ ఐడల్స్. వాట్ ఆర్ ద మ్యాన్ మేడ్ ఐడల్స్? ప్రతిమలు అనేటువంటివి ఏదో రాయికో రప్పకో చేసినవి కావు. మనము చేసుకున్నటువంటి ప్రతిబంధకాలే మన ప్రతిమలుగా తయారవుతూ ఉన్నాయి. ఎన్ని ప్రతిబంధకాల మధ్యలో మనం చిక్కుకొని మనము దేవుని యొక్క సేవలో ఉండవలసినటువంటి పరిస్థితుల్లో మనం ఈ రోజున ఉండలేము. ఎన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ షో వన్ ఆఫ్ ద ఐడల్స్ ఈజ్ ఇట్ కుడ్ బి యువర్ కెరియర్, ఇజంట్ ఇట్? దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనం నిజంగా ఇవ్వగలుగుతున్నామా? ఆర్ వి ట్రూత్ఫుల్? మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు. ఐ వాజ్ 8th క్లాస్, మధుమలంచల అమ్మకు తెలుసు. మధుమలంచ స్కూల్లో చదువుతా ఉన్నా. అప్పటికే దేవుని దయతోని తెలుగులో మనము తోపు 8th క్లాసుల్ని. ఎందుకు తోపైన వైగారు అంటే కిందికి వచ్చినాక అడిగితే చెప్తా. సో మా సార్ విఠల్ సార్ అని ఉండే, ఆయన ఆ దినాల్లో నాటకాలు ఎదురు, సురభి నాటకాలు, ఎంతమందికి తెలుసో తెలీదు. స్కూల్ డేకు పెద్ద నాటకం వేస్తున్నారు. ఆ నాటకంలో నన్ను శెట్టిగా పెట్టిరు. సుబ్బి శెట్టి నా పేరు. యాదుందమ్మా ఆ డ్రామా? సుబ్బి శెట్టి నా పేరు. ఎందుకంటే నేను గున్నుంటి ఏనుగు పిల్ల లెక్క కనుక దీనికి సెట్ అవుతాడు అని ఇక అందరూ ప్రాక్టీస్ చేయాలి. సండే వచ్చింది, తెల్లారితే స్కూల్ డే. సండే ప్రాక్టీస్కి రావాలా. మా సార్ అన్నాడు, అరే రాజేష్ సార్, రేపు ప్రొద్దున 9 గంటలకు ప్రాక్టీస్ ఉన్నది, నువ్వు రావాలరా అన్నాడు. సార్ రేపు సండే సార్, నాకు తెలుసు రా అన్నాడు. నాకు కూడా తెలుసు సార్, ఇప్పుడు ఏమంటావు చెప్పు అని కట్టె పట్టుకొచ్చి. ఇక నాకు అర్థమైంది సీన్. ఇక మనోడు ఎట్టి పరిస్థితుల ఏమన్నా కానీ భగవంతుడా అని చెప్పేసి కళ్ళు మూసుకొని, సార్ చెప్పండి సార్, రేపు 9:30కు ప్రాక్టీస్ ఉంటుందిరా అన్నాడు. సార్ 9:30కు చర్చ్ ఉంటుంది సార్ అని అన్నా. పోనీరా ఒక్కరోజు చర్చ్ సార్, నేను ఈ స్కూల్ అన్నా పోగొడతా కానీ చర్చ్ పోగొట్టా సార్ అన్న. షాక్ తిన్నాడు సార్.
ఏంటి మళ్ళా చెప్పు అన్నాడు. మళ్ళా గట్టిగా చెప్పిన, ఈ స్కూల్ అన్నా పోగొట్టుకుంటా కానీ నేను చర్చి పోగొట్టుకోను సార్, నేను దేవుని తాడికి పోవాలా 9:30కు. వెంటనే నన్ను ప్రిన్సిపాల్ దగ్గరకు పట్టుకుపోయాను. చెవు అట్లా గుయ్యా పట్టుకొని ప్రిన్సిపాల్ దగ్గర నేను, అప్పుడు మేము పిత్తలు అంటుంటే మేము మా ప్రిన్సిపల్ అమ్మ శివాజీరాజ్ సార్ మా ప్రిన్సిపల్ సాబ్, ఆయన అంటే 1, 2 మాకు ఆడికెళ్ళి వస్తున్నాడు ఇక మళ్ళా కనబడుకుంటే ఆడ ఇంత షెడ్యూల్ వేసుకొని ఉరుకుతాయి ఆడుంటాం. ఇక సార్ దగ్గరికి పట్టుకుపోయాను, వణుకుతున్నా గద వణుకుతున్నా. ప్రిన్సిపల్ గారు వీడు నా మాట వింటలేడు. ఏరా ఏమైందిరా? ఐ వాజ్ ఎ నోటోరియస్ ఫెలో, అందరికీ తెలుసు మన పేరు. ఏం రాజేష్ ఏమైందిరా, ఏం చేస్తున్నావు సార్ను? సార్ రేపు ప్రాక్టీస్కి రమ్మంటుండు సార్, నాకేమో గుడి ఉంటుంది, గుడికి పోయి దండం పెట్టుకొని రారా సార్. గుడి అంటే అది కాదు సార్, నేను చర్చుకోవాలా సార్. ఒక్కరోజు పోకురా సార్, నేను ఈ నాటకం అని ఇయ్యగాని నేను గుడికి పోతా సార్. ఏమనాలో అర్థం కాలే. ఈ రోజున అది నేను జ్ఞాపకం చేసుకుంటే ఈ మొండిధైర్యం ఏడికెళ్ళి వచ్చిందని నన్ను నేను విస్మయంగా లోనైతా. నేను ఏడికెళ్ళి వచ్చింది తెలీదు. దేవుని స్థానంలో దానిని తీసి నువ్వు దేని పెడుతున్నావు? ఆమోస్ అదే అంటాడు. వాట్ ఆర్ యువర్ ఐడల్స్? ఇంటికి వెళ్ళినాక చదవాలా. ఈజ్ ఇట్ యువర్ కెరియర్ విచ్ హెస్ బికమ్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్? ఆర్ యూ ప్లేసింగ్ ఇట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్? ఈజ్ ఇట్ యువర్ పొజిషన్? చర్చ్లో కానీ సమాజంలో కానీ యూనియన్లో కానీ ఒక మంచి పొజిషన్ ఉంటే ఆ పొజిషన్ పోకుండా ఉండడానికి, అయ్యగారు నేను ఆదివారం గుడికి రాలేను అయ్యగారు. ఎందుకు సార్? మాకు పార్టీ మీటింగ్ ఉన్నది సార్. అరే దేవుని స్థానాన్ని ఏది ఆక్రమించిన మిత్రమా అది మన పట్ల పాపమే. ఆమోసు దానిని తీసేయండి అని అంటాడు. కెరియర్, కంఫర్ట్, స్టేటస్ ఆర్ ఎనీ రిలీజియస్ రొటీన్, అది దేవుని నాగాక. లెట్ జస్టిస్ రోల్ డౌన్ లైక్ వాటర్స్, లెట్ రైచియస్నెస్ రోల్ డౌన్ లైక్ వాటర్స్. ఐ క్లోజ్ ఇట్ హియర్. ప్రాబబ్లీ నేను నా జీవిత కాలంలో ఎన్నడూ ఇంత పెద్ద ప్రసంగం రాసుకోలే. ఐ రోట్ అరౌండ్ 20 pages. నేను అంతగానే భయపడకండి. ఐఎమ్ క్లోజింగ్ ఇట్ నౌ. 20 pages I wrote this sermon today. As I close it, my friends, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. సువార్తల పాఠంలో he talks about the misplaced priorities. What is your priority in your life? ఇంటికి వెళ్ళినాక చదవండి సువార్తల పాఠంలో. అక్కడ యేసు ప్రభు మత్తయి సువార్త 23 నుంచి 28 వచనాలలో మనం చూస్తాం. డిసొబీడియన్స్ or neglecting the weightier issues of law and going with the lighter things of life. పుదీనా జనకరలో మీ విశ్వసనీయతను చూయించి న్యాయము, ప్రేమ, ధర్మము అన్నటువంటి వాటిని మీరు విడిచిపెట్టిన ఎడల ఏమి ప్రయోజనము? అండ్ హీ రిబ్యూక్స్. శాస్త్రులు, పరిసయ్యులు 24 గంటలు యేసు ప్రభుని ఏడ దొరికితే పట్టుకుందామా అంటే, అఫ్కోర్స్ ఇప్పటికీ అది ఆగిపోలేదు అనుకో, ఇట్ ఈస్ కంటిన్యూడ్. ఏడ దొరికితే పడదామని చూస్తూ ఉంటాం మనం కూడా. శాస్త్రులు పరిశీలనను ఆయన కోపగించిన సందర్భం ఇక్కడ మనం చూస్తాం. హీ స్పీక్స్ అబౌట్ ఇన్సైడ్ అవుట్. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మిత్రమా. నాకు తెలీదు, సబ్జెక్ట్ టు ద కరెక్షన్ యాజ్ ఐవ్ రెడ్ ఇన్ వన్ ఆఫ్ ద ఆర్టికల్స్ పబ్లిష్డ్ ఫ్రమ్ ద ఇజ్రాయెల్. ఈ మధ్యకాలంలో ఏదైతే ఒక గేట్, ప్రాబబ్లీ ఇట్ ఇస్ అ గోల్డెన్ గేట్, యేసుక్రీస్తు ప్రభుల వారు చివరిసారిగా ద్వారం గుండా ప్రయాణం చేసి యెరూషలేం జయోత్సాహంకు వెళ్ళిన తర్వాత 2000 సంవత్సరాలైంది ఆ గేట్ క్లోజ్ చేశారు. 2000 సంవత్సరాలైంది. యూదులకు, క్రైస్తవులకు, ఇస్లాం స్నేహితులకు నమ్మకం ఏంటంటే ఈ గేట్ పడగొట్టితే యేసుక్రీస్తు వస్తాడనేది 2000 సంవత్సరాల నమ్మకం. ఈ మధ్యకాలంలో ఐ రెడ్ ఇట్, సబ్జెక్ట్ టు ద కరెక్షన్, నేను మళ్ళీ చెక్ చేయాలి. ఆ గేట్ను ఓపెన్ చేసినారని నేను చదివిన ఒక ఆర్టికల్. ఒకవేళ అదే కనుక కరెక్ట్ అయితే ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ నియర్. తిరిగి ఆయన జయోత్సాహముతో ఆ ద్వారము గుండా ప్రయాణం చేస్తాడని బైబిల్ సెలవిస్తోంది. దేవుని రాకడ సమీపంగా ఉన్నది. మిత్రమా, డోంట్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ వైట్ వాష్డ్ టోమ్స్.
3 things: justice, for the sake of justice, stand up for the oppressed and the marginalized. రెండవది mercy, show compassion and forgiveness. Last is faithfulness, live with unwavering devotion to God. ఇదే కదా దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది. ఇది కోరుకోనే కదా దేవుడి చక్కని భారతావనిలో భాగ్యమైన జీవితాన్ని మనకు ప్రసాదించింది. మన దేశం ప్రేమ, న్యాయము, ధర్మంతో పులకించిపోవుటకు పరిశుద్ధులుగా దేవుడు మిమ్మల్ని చేసి, ఆ పరిశుద్ధులైనటువంటి మిమ్మల్ని ఈ పుణ్య దేశములో దేవుడు నివసింపచేస్తున్నాడు. అటు గొప్ప దేవుడు దీవించబడునుగాక. మన భారతావని ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్.